అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉద్దానం ప్రాంతం వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎలుగుబంట్లు ఈరోజు వారి ప్రాణాలకి సంకటంగా మారింది. నిన్న అనకాపల్లిలో జరిగినటువంటి ఘటనతో ఉద్దానం ప్రాంతంలో ప్రతి పల్లి కూడా ఉలిక్కిపాటు గురిచేసింది. ఇది జీడిపళ్ళు సీజన్ కావడంతో జీడి పిక్కలు జీడిపళ్ళు చేతికి అందించే పరిస్థితులు ఉన్నాయి. ఆ తోటలను సేద్యం చేసినటువంటి రైతులు మాత్రం ఉదయం లెగిస్తే ఆ తోటల్లో ఆ పళ్ళుని అదేవిధంగా పిక్కల్ని పరిరక్షించుకునేందుకు తోటలోకి వెళ్ళకపోతే పూటగడని పరిస్థితి. ఆ క్రమంలోనే నిన్న నలుగురు జీడి తోటలో అంతర్ పంటగా ఉన్నటువంటి ఆ తోటలో పరిరక్షించే క్రమంలోనే తోటలో ఉన్నటువంటి చెత్త చెదార్ని ఏరేందుకు చేసిన ప్రయత్నంలో వెనక నుంచి ఎలుగుబంటి వచ్చి దాడి చేసిన ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆ మృత్యువాత పడిన తర్వాత ప్రస్తుతం ఏ ఊర్లోనైతే ఆ ఘటన చూసుకుందో ఆ ఘటన జరిగిన తోటలో మనం ఉన్నాం. ప్రస్తుతం చూస్తే కనుక తోటలో మొత్తం రైతులందరూ కూడా సేద్యం చేసుకునే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో మాత్రం గత దశాబ్ద కాలంగా జీడి పంట అంటే ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి తోట విస్తారంగా ఉంటే దానిలో అంతర్ పంటగా జీడి ములగ తోటలు మాత్రం సేద్యం చేస్తుంటారు. ఎటు చూసినా కూడా జీడి తోటలతో కిక్కిరిచిపోయినటువంటి ఈ ప్రాంతం అంతా కూడాను గ్రామాలు కూడా జీడి తోటల్లోనే ఆవాసాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో గ్రామస్తులు కూడాను జీడి తోటలే వాడికి ప్రధాన ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ తోటలో ఉన్నాం. ఈ తోటలో ప్రస్తుతం ఈ జీడి అంతా కూడాను వైపు పువ్వు అదేవిధంగా పిక్కొచ్చింది, పళ్ళు కూడా వస్తున్నాయి. వాటిని పరిరక్షించుకోవాలంటే పడినటువంటి ఈ పళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ పళ్ళు కనుక ఆ పిక్కలు ఏరాలంటే ఈ ఉన్నటువంటి ఈ కలుపు అంతా కూడా తొలగించాల్సి ఉంది. అటువంటి తొలగించే క్రమంలో నిన్న వారిద్దరిపై కూడా దాడి చేయడం నలుగురు అక్కడ చేసించారు. ఈ పండుగ అంటే ఎలుగుబంటికి చాలా ఇష్టం. అవి చాలా ప్రీతిగా తింటాయి. ఈ పళ్ళు కోసం ఇవి ఈ ప్రాంతంలో తిష్టి వేస్తున్నాయి. దశాబ్ద కాలం క్రితం ఇటువైపు ఎలుగుబంట్లు సంచరించినప్పుడు కూడాను వాటి కడుపు నింపుకొని అటువైపుగా వెళ్ళిపోవడం తప్ప మనుషుల మీద దాడి చేసే పరిస్థితి మాత్రం ఎప్పుడు ఉండేది కాదు. కాకపోతే ఇటీవల కాలం మనుషులపై దాడి చేసి వారిని హతమార్చే విషయంలో మాత్రం అవి చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఏవైనా మానసిక స్థితి కోల్పోయి ఇలా మనుషులపై దాడి చేస్తున్నాయి అన్నటువంటి అనుమానాలు కూడా తలెత్తున్నాయి. చూస్తే కనుక ఈ జీడి పిక్కలను పరిరక్షించుకునేందుకు రైతులు ఈ పొలాల్లో ఉన్నటువంటి చెత్త చెదార్ని కూడాను తొలగిస్తుంటారు. ఆ క్రమంలో జరిగిన నిన్నటి ఘటన తర్వాత మాత్రం ఈ అనకాపల్లి గ్రామవాసులు మాత్రం ఎవరు బయటకు వచ్చే పరిస్థితులు. ప్రస్తుతం తోటల్లో సేద్యానికి వచ్చినటువంటి రైతులు ఆ గ్రామానికి చెందిన వాళ్ళు కూడా మనతో ఉన్నారు. ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఘటనలో ఇద్దరు ఘటనా స్థలం మధ్య మృతి చెందడం జరిగింది. వారిలో లోకనాథం అదేవిధంగా కోరవారు ఇద్దరు కూడా యువకులే. పొలంలో ఆ ఏదైతే జీడి తోటలో చెత్త అంటే ఆ పేరుకుపోయిన ఆకులు కావచ్చు లేకపోతే ఎండిపోయిన కొమ్మలు కావచ్చు అవన్నీ కనుక తీస్తేనే ఈరోజు ఆ జీడి పంట చేతికొస్తుంది. ఆ పళ్ళు తినడానికి వచ్చినటువంటి క్రమంలో ఎలుగుబంట్లు పళ్ళు కోసం వాటిని వీరు కూడా అమ్ముకోకుండా విడిచిపెట్టేసి కేవలం పిక్కల్నే సేకరిస్తుంటారు. ఈ క్రమంలో నిన్న జరిగినటువంటి ఘటన నెల రోజుల క్రితం గడూరులో జరిగినటువంటి ఘటన మర్చిపోక ముందే సమీపంలోని ఈ గ్రామంలో ఇటువంటి ఘటన చోటు చేసుకుని గ్రామస్తులు అందరూ కూడా కంటి మీద కునుకు లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఇంటి నుండి బయటికి రావాలంటే ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఉన్నాయి. మునుముట్లో ఈ పరిసర ప్రాంతాలు ఎలా ఉండే ఇప్పుడు ఎలుగుబంట్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ క్రమంలో ఈ గ్రామాల్లో ఆవాసం ఉండడానికి వారికి అవకాశం ఉందా లేకపోతే ఇంకా గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్న విషయం మనం స్థానికులు అడిగి తెలుసుకో. నిన్న జరిగినటువంటి ఘటన మీరు చూశారు. అసలు ఏం జరిగింది అక్కడ, వారు అక్కడ ఏం చేస్తున్నారు, ఎలుగుబంటి వారి మీద ఎటువంటి ఆకృత్యంగా దాడి చేసింది? సార్ నా పేరు రాజారావు, అనకాపల్లి మాది. నిన్న జరిగిన ఘటన అంటే చాలా బాధాకరమైన ఘటన. ఇలాగే మనము జీడి పిక్కలు ఇవి పండు పడాలంటే ఆకులు నొలుకుంటే అది కప్పుతేనే తప్ప ఆ పండు దొరకదు మనకి. ఆ క్రమంలోనే మా ఊరు నుండి లోకనాథము వారి భార్య తోటకెళ్ళి ఆకులు నొల్లుకునే టైంలో లోకనాథం మీద పడి చంపేసింది. తర్వాత భార్య సావిత్రమ్మ మీద కూడా దాడి చేసిన టైంలో మా ప్రెసిడెంట్ గారు వెళ్ళి ప్రెసిడెంట్ గారికి ఫోన్ రావడం వల్ల ప్రెసిడెంట్ గారు ట్రాక్టర్ మీద వెళ్ళారు. ఆ ఘటనా స్థలానికి వెళ్ళేటప్పటికి ఆయనకి ట్రాక్టర్ మీద నుండి కింద లాగి ఆయనకి కూడా చంపేసింది. ఇలాంటి ఘటనలు అయితే నేను ఎప్పుడు చూడలేదు సార్. చంపేటంటే ఎలుగుబంటి కేవలం తను కాపాడుకుంటే మనుషులు తన్నే హాని చేస్తారనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఆ తర్వాత మనిషిని పట్టుకొని అంతగా అంటే అసలు ఎందుకు వాటి మానసిక స్థితి ఏమైనా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ సంచరిస్తున్న ఎలుగుబంట్లు? అదైతే మానసిక స్థితి కోల్పోయిందని అయితే మనం అనుకోలేము. కాకపోతే ఇంత దారుణంగా అయితే ఎప్పుడు ఎలుగుబంటి కొట్టడము నేను చూడలే. కొట్టేస్తున్నాయి, చాలామంది కొట్టేస్తున్నాయి. కానీ ఇంత దారుణంగా ఒక మనిషి మీదకి పడి మీద కూర్చొని ముఖము మొత్తం కురికేయడం అంటే ఎంతవరకు నేను చూడలేదు. నిన్నటి నుండి కూడా మాకు కంటి మీద కునుకు లేకుండా అలాగే అన్నం తినడానికి కూడా మాకు వంట పట్టడం లేదు. ఎందుకంటే ఆ మనుషులకి ఎత్తి దించిన వల్ల ఆ
బాడీలు చూసి మాకు ఇప్పుడు కూడా భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఆ బాడీయే మాకు కనిపించినట్టు అవుతుంది. మాతో తిరిగిన మనుషులు, మాది చిన్న విలేజ్ సార్, 50 ఇళ్ళు ఉన్నాయి. 50 ఇళ్ళు ఒక 3 మనుషులకే కొట్టి చంపేసిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళకి ఇంటికి వాళ్ళే పోషకర్తనా లేక ఇంటికి వాళ్ళే పోసుకోరు, పెద్ద దిక్కాలే. ఆ 2 ఇళ్ళు కూడా చీకటిమయం అయిపోయేవి. వాళ్ళకి పోషించడానికి ఇప్పుడు ఎవరు లేరు. ప్రభుత్వము ఆదుకోవాలా, అటవీ శాఖ సిబ్బంది కూడా వాళ్ళకే ఆదుకోవాలి సార్. అటవీ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది సార్. మా పంచాయతీలో గడూరు గ్రామం ఉంది సార్, డెప్పూరు గ్రామం ఉంది సార్. ఆ డెప్పూరు గడూరు గ్రామస్తులు మొన్ననే రీసెంట్గా ఒక 1 మంత్ ముందేనే వాళ్ళిద్దరికీ అటాక్ చేసి వాళ్ళ హాస్పిటల్ ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నారు. మన ఇది ఫారెస్ట్ అధికారులు మనం తెలియజేసేటప్పుడు కూడాను వాళ్ళకి కూడా నిమ్మకి నీరెత్తినట్టే వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు సార్. ఆ ఘటనే మళ్ళీ పునరావృతం అయ్యి ఈరోజు 2 మనుషులు బలి తీసుకున్నారు సార్. వాళ్ళే ఫారెస్ట్ అధికారులే ఇక్కడ నిర్లక్ష్యం సార్. ఆ ఫారెస్ట్ అధికారుల మీద చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలి సార్. ఆ 2 కుటుంబాలకు కూడా తగిన న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మీ ఛానల్ తరపు నుండి. చూస్తే ప్రస్తుతం మాత్రం అనకాపల్లిలో ఈరోజు విషాద ఛాయములు అనుకున్నాయి. చాలా తక్కువ కుటుంబాలు ఉన్నటువంటి ఈ గ్రామంలో తమతో తిరిగినటువంటి వారిద్దరూ కూడాను ఇలా ఎలుగుబంటి దాడిలో మృతి చెందడం మాత్రం తీవ్రంగా బాధిస్తుంది. ఇప్పటివరకు నిన్న ఘటన జరిగిన తర్వాత కనీసం అన్నం కూడా సహించే పరిస్థితి లేదు. తమతో పాటు సరదాగా తిని 2 యువకుల్ని ఎలుగుబంటి అతి కిరాతకంగా హతమార్చడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయం లెగిస్తే ఇంటి నుండి బయటికి అడుగు పెట్టాలంటే తోటలోని ఆకు మీద అడుగు పెట్టి సేద్యానికి వెళ్ళే పరిస్థితి. ఇలాంటి ఘటనలు ఇన్ని జరుగుతున్నా కూడాను అటవీ శాఖ అధికారులు ఏమని సమాధానం చెప్తున్నారు? మీకు జీడి తోటలే మీ జీవనాధారం. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు జరిగితే అటవీ శాఖ అధికారుల నుండి ఎటువంటి స్పందన ఉంటుంది? సార్, నా పేరు ధర్మారావు బండాటి. ఇలాంటి ఘటనలు గతంలో ఎర్రమొక్కంలో ఒకటి జరిగింది, రీసెంట్గా లాస్ట్ ఇయర్ కిడిసిన్లో జరిగింది, రీసెంట్గా మా పంచాయతీ సీబుర్పల్లి పంచాయతీ ఎమ్మగడూరు డెప్పూర్లో జరిగింది, అలాగే కొండపల్లి స్కూల్లో ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. పైగా నిన్న మా గ్రామంలో ఇలా జరిగింది. చాలా విషాదకరమైన విషయం. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ రోజుకి ఇంకా గ్రామస్తులు అన్నం కానీ నీరు కానీ అనేది లేదు. ఈరోజు చనిపోయారా అనే బాధ తెలుస్తుంటే మేమైతే జీర్ణించుకోలేక చాలా ఇబ్బంది పాలవుతున్నాం సార్. గుర్తొస్తుంటే ఏడుపు వస్తుంది. మేము ఆ బాధను జీర్ణించుకోలేక ఎన్ని రోజులకి జీర్ణించుకోవాలి. ఇలాంటివి 50 సంవత్సరాలైనా అలాంటి మనుషులకి మేము పుట్టించుకోగలం అన్నట్టుంది. కాకపోతే దీనిపైన అటవీ శాఖ అధికారులు ప్లస్ గవర్నమెంట్ దీన్ని స్పందించి తక్షణమే దీన్ని చర్యలు తీసుకోవాలి సార్. మేము ఉదయం లెగ్గాన 5వ గంటకు తోటకి వెళ్ళకపోతే మా జీవనోపాధి లేదు సార్. ఇక్కడ ఆవును పాలు తీయాలన్నా, తోటకి వెళ్ళి సేవ్ చేయాలన్నా, ఒక కోడి పిల్లని ముయ్యాలన్నా, ఒక పిల్లని తీసుకెళ్ళినా, టాయిలెట్కి బాత్రూమ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్కి ఒక ఆడపిల్ల వచ్చిందని సైడ్కి వెళ్ళాలనుకున్నా తోటకి వెళ్ళందే మాకు జరగదు సార్. పల్ల ప్రాంతాల్లో కాదు సార్, మా ఉద్యానం ప్రాంతం, పైగా కొండ దగ్గరలో ఉండే ప్రాంతం, బీచ్కి దగ్గరలో ఉండే ప్రాంతం. మాకు ఎవ్రీడే ఎలుగుబండ్లతో ఇబ్బంది జరుగుతుంది సార్. ఇన్ని ఘటనలు జరిగినప్పుడు ఇంకా అధికారులు వచ్చి అదో చేసాం ఇదో చేసాం అంటారు, కానీ ఏ రోజు తక్షణ ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అడవులకి మీకు ఉన్నటువంటి ఈ అవినాభావ సంబంధంలో ఎలుగుబంట్ల రూపంలో వస్తున్నటువంటి ఈ ఆపదను కాపాడాల్సినటువంటి అధికారులు ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? మీరు వారికి ఇచ్చిన సూచనలో వారు ఎటువంటి సమాధానం చెప్తారు? అయితే ఇంతవరకు ఇన్ని ఇబ్బందులు మేము సాయం చేస్తాము, వస్తాము, చేస్తాము, అదిగో వచ్చాము, 10 మంది వచ్చాము, 5 మంది కాపలా కాసామని చెప్తున్నారు, కానీ ఈరోజు వరకు తక్షణ చర్యలు పలానా చేసామని మాకు చెప్పట్లేదు అటవీ శాఖ అధికారులు. పైగా వాళ్ళ నుండి వచ్చే సహాయం అనేది ఇంతవరకు మాకైతే ఎటు పరిస్థితి సహాయం అనేది రాలేదు. సాయం అనేది ఒక మనిషికి కొట్టిన తర్వాత కొట్టక ముందు సాయం చేస్తే సాయం అవుతుంది, మనిషిని కాపాడదు. కొట్టిన తర్వాత 2 లక్షలు ఇచ్చాం, రూపాయి ఇచ్చామంటే అది వేస్ట్ కదండి. ఆర్థిక సహాయం పక్కన పెడితే ఇది మీ జీవనమరణ సమస్యగా మారింది ఈ ఎలుగుబంటులు, మీ మనుగడ. ఈ క్రమంలో ఊర్లో ఉండే అవకాశం ఉందా, ఆవాసం ఉండే అవకాశం ఉందా, ఇంకా ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి, తోటలోకి వెళ్ళలేక, సేద్యం లేక, వెళ్తే ప్రాణాలు ఉంటామో లేనట్టు భయం నెలకొని ఈతన్నారు. ఇలాగా జరుగుతుంటే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడమే మాకు అనిపిస్తుంది బెటర్ అండి. ఎందుకంటే మేము బతకలేమండి. ఇక్కడ ఆల్రెడీ గ్రామంలో తోటకి వెళ్ళకపోతే బతకలేని పరిస్థితి. ఇలా మేము తోటకి వెళ్ళే సమయంలో ఎలుగుబంటి ప్రతిసారి వచ్చి దాడి చేయడం, ఈ గ్రామం కాదు పక్క గ్రామం అలా అవుతుంటే ఇలా ఏరియాని విడిచిపెట్టి ఎక్కడికో దూరం వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే మాకు వస్తుందని, భవిష్యత్తులో ఉంటుందని మా ఉద్దాన తరపున నేను అనుకుంటున్నాను సార్. పేదల బుట్టిగా చెప్పుకునే ఉద్దానం ప్రాంతంలో మునుపెన్నడూ ప్రశాంతంగా జీవనం సాగించే ఈ ప్రజలకు మాత్రం ఎలుగుబంటుల రూపంలో వచ్చిన ఈ ఆపద తమ ప్రాణాలను పలగొంటున్నాయి. ఈ విషయంలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఈరోజు మాకు ప్రాణ సంకటంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక యువకులు చాలామంది ఉన్నారు. రేపు ఈ భవిష్యత్తులో ఇక్కడ మీకు ఒక భవిష్యత్తు ఉంది. మీ తాతల తండ్రులు ఇక్కడే ఆవాసం ఉంటున్నారు. మునుపుట్లో అటువంటి పరిస్థితులు, పరిణామాలు లేవు. ఈరోజు మనుషులు ఇంత కిరాతంగా హతమారుస్తున్నటువంటి ఎలుగుబంటుల బారిన మిమ్మల్ని మీరు కాపాడు మీ భవిష్యత్తును ఎలా భావించుకుంటున్నారు?
అంటే ఇలా అయితే బ్రతకడం చాలా కష్టం సార్ ఇక్కడ. ఎందుకంటే ఇలా ఎవ్రీడే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. అలా జరిగే కొద్దీ ఇంకా భయం పుట్టి ఇంకా తోటలోకి వెళ్ళడం కానీ ఇంకా బతకడం చాలా కష్టం సార్ ఇక్కడ. ఇంకా ఏదో ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడం లేదంటే అలాంటి థాట్స్ ఉంటాయి, కానీ ఇక్కడైతే ఉండడానికి ఇష్టపెట్టుకుంటాం. రైతులు వ్యవసాయం సేద్యం చేయడానికే కాకుండా మామూలుగా పిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, లేకపోతే బయట పట్టణాలకి వారి మీద కూడా దాడి చేసే ఘటనలు కూడా ఈ మధ్య ఉన్నాయి సార్. ఇప్పుడు కొండపల్లి లాస్ట్ 20 days బిఫోర్ జరిగింది సార్. అలా స్కూల్ దగ్గరలో జరిగింది. అది కూడా అంతా సేమ్ ఇదే డేంజరస్ సిచ్యువేషన్స్ అన్నీ. తక్షణమే ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకోవాలి, లేకపోతే చాలా కష్టం సార్. ఇక్కడ బతకడం చాలా కష్టం. చూస్తే బల్లూకాలకి ఉద్దానం ప్రాంతం ప్రజలకు ఉన్నటువంటి ఈ ఏదైతే ఇది ఉందో దీని మీద స్థానికులు పాతకాలం అన్నట్టు గతంలో మీరు ఇక్కడ ఈ పొలాల్లోనే ఇక్కడే పుట్టి పెరిగారు, ఈ తోటలోనే సేద్యం చేశారు, మొక్కలు చూస్తే 50-60 సంవత్సరాల మొక్కల్లాగా ఉన్నాయి. అప్పట్లో పరిస్థితి లేకుండా ఉండే, ఇప్పుడు పరిస్థితి ఇలా మారడానికి కారణం ఏమని బాగుంటుంది? ఇప్పుడు ప్రస్తుతానికి కారణం చెప్పాలంటే ఇప్పుడు బంట్లు సంచరింపు ఎక్కువైపోయింది, అటు ఉత్పత్తి ఎక్కువైపోయిన చేతన ఏం చేస్తున్నాయో మాకే అర్థం కాదు. మేము తెల్లవారులేసి వ్యవసాయం చేసి ఆకు రేకు దూసుకొని బతకపోతే బతకలేము. ఆ పరిస్థితికి మేము ఉన్నాము ఇక్కడ. ఇప్పుడు ఏమి చేస్తామా ఏమి లేదా, నిన్న 2 ఘటనలు ముందు జరిగిన చిన్నవి ఒకలాగా అనిపించింది మాకైతే. ఊర్లో 2-3 అయిపోయినాయి అనుకో. ఒకటి సచ్చిసావుల్లో శ్రీకాకుళం హాస్పిటల్లో ఉంది ఆ ఆడమనిషి, 2 మగవాళ్ళు కట్టి కుర్రోళ్ళు 40 సంవత్సరాల కుర్రోళ్ళు వాళ్ళు పోవడం ఏం చెయ్యాలని మాకు ఊహ అందడం లేదు. మునుపుట్లో సంఖ్య తక్కువ ఉన్నా కూడా మనుషుల మీదకి పెద్దగా ఇప్పుడు మనుషుల మీదకి అటత్తుగా అటు భయానికి అయ్యి మా భయానికి మేము తప్పించుకుంటేవి, లేదంటే చిన్నదో గంట పెట్టేసి వెళ్ళిపోయేవి. కానీ ఇలాంట పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉండి నిర్భయంగా బతికే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితులు మాకు ఇప్పుడు ఎంతకాలము అలాగే కదా ఇలాగే కదా అనుకుని ఒక విధంగా ఉండాలి మేము. ఇప్పుడు మట్టుగా పయ్యాలు పుట్టిపోయి ఉంటామా వెళ్ళిపోతామా వలస వెళ్ళిపోతామా అనే యొక్క పరిస్థితుల్లో భయాల్లో ఉన్నామండి సార్. నిన్న జరిగిన ఘటనతో ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉందా? అదే చెప్తున్నాను కదా, బయటికి రానందుకు ఈవేళ 9 గంటల వరకు నాకు ఉన్నాయండి, పశువులు ఉన్నాయండి. పశువులు గడ్డి అయినందుకు ఇంక వెళ్ళలేకపోయానండి. అలాగ పశువులు ఇప్పుడు వెళ్ళి అటు గడ్డేసి ఒకటి తీసుకుని వెళ్ళి వేసి వచ్చానండి. పశువులకి తోటలో ఉంటాయి మాకు పశువులు, ఇంటి దగ్గర కట్టము. ఆ పశువులకి ఇంక ఇప్పుడు వెళ్ళి గడ్డేసి వచ్చానండి నీళ్ళు పెట్టేసి. అలాంటి బాధల్లో మేము ఉన్నాము. ఇప్పుడు ఆ పశువులు ఏడు చేస్తామా, ఓ రోజులు వెళ్ళిపోతామా వలసి, లేకపోతే ఉండగలమా అని ఒక కన్ఫ్యూజ్తో ఉన్నాం సార్ మేము. మరి దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తాం శాశ్వత పరిష్కారం అంటే ఇక ప్రభుత్వం ఏదో ఆలోచించి దానికోసము ఏం చేస్తారనేది ప్రభుత్వం ఆలోచించాలి. కానీ మేమేం చేయగలమండి? ఆకురేకి చూసుకొని బతకవలసిన వాళ్ళు మేమేం చేయగలం? తోటి వ్యక్తులు తమతో పాటు తిరుగుతూ ఈరోజు ఇలా హఠాన్మరణం చెందడం ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటువంటి తరుణంలో చూస్తే కనుక ఒక శాశ్వత పరిష్కార మార్గానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తే బాగుంటుంది కదా వీటిని ఇక్కడ నుండి తరమించేందుకు. మేమెంత రైతులము ఒక తోటకి పొట్టుకు వెళ్ళకపోతే మాకు కడుపు జరగదు. నిన్న నుండి అయితే మేము చూసిన దానికి మాకు భయం పుట్టిపోయి ఇంటి నుండి బయటకే వెళ్ళడం లేదు. మేము ఎక్కడికి వెళ్ళకపోతే మాకు కడుపు జరగదు. మేము వెళ్ళంగా మేము బతుకుతాము. ఇలా జరిగిన తర్వాత అటవీ శాఖ అధికారులు ఎవరైనా వచ్చారా, వచ్చి ఏమైనా సూచన చేశారా మీకు? మాకేం చేయలేదు సార్, న్యాయం కానీ ఏ చేయడం కానీ లేదు. చూస్తే వెళ్ళిపోయారు అంతే. మరి మేము ఎలా బతుకుతాము? ఈ అడవిలో బంట్లు ఎంత జోరు ఉన్నాయి, ఈ బంట్లకు జడిసి మేము ఎట్ట వెళ్ళకపోతే మాకు కడుపు జరగదు, మేము ఎలా బతుకుతాము అని మాకు కొంచెం భయంగా ఉన్నది. నిండు ఉండిపోయాను, ఎక్కడికి వెళ్ళడం లేదు. భోజనాలు ఇంతవరకు లేవు. ఆ 2 కుర్రోళ్ళు చనిపోయారు, బాధలా ఉంది మాకండి. అనకాపల్లిలో నిన్న చేసుకున్నటువంటి ఈ ఘటన మాత్రం ఈరోజు ఆ గ్రామస్తులు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టడంతో పాటు ఇంటిలోనున్న మనిషి తమ మధ్యన లేకుండా పోయారని ఆవేదన కలుగుతుంది. ఉద్దానం ప్రాంతంలో గ్రామాలన్నీ కూడాను జీడి తోటల్లోనే ఆవాసాలు ఉండే పరిస్థితి. వారు ఉదయం లెగిస్తే పశు ప్రఖ్యాతులతో పాటు తమ మనుగడను కాపాడుకోవాలనుకున్నా, వారి జీవనం సాగాలనుకున్నా కూడాను జీడి తోటలే ప్రధాన ఆదాయంగా వాళ్ళు ఈరోజు జీవనం సాగిస్తున్నారు. కాకపోతే జీడి తోటలు పూతకొచ్చాయి. ఈరోజు పిక్కలు చేతికొచ్చే పరిస్థితుల్లో తోటల్లో ఉన్నటువంటి ఏదైతే చెత్త ఆకులు కావచ్చు, లేకపోతే ఎండిపోయినటువంటి రెమ్మలు కావచ్చు, వాటిని శుద్ధి చేసేందుకు రైతులు చేసిన
చేస్తున్న ప్రయత్నంలో నిన్న వారిద్దరితో పాటు మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచే ఆ ఇద్దరిని ఘటనా స్థలంలో చంపినటువంటి తీరి మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తులు. ఇటువంటి ఘటనలు మాటిమాటికి పునరావుతున్నాయి. వీటి సంఖ్య గణనీయంగా ఏడాదికి పెరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ఏవైతే తక్కువ ఉండేవి వాటిని కాపాడుకునే క్రమంలో మనుషులు కంటపడితే అవి అటు నుండి మనుషులను ఏదో కనీసం ఇలా రెక్కేసి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ ఈరోజు మాత్రం మనుషుల్ని వెంటాడి మరి చీల్చి చెండాడి హతమారుస్తున్నాయి. నిన్న ఇద్దరు యువకులు వారిద్దరు కూడాను ఈ గ్రామానికి ఒక ఆదర్శంగా ఉండేవాళ్ళు. సేద్యం చేస్తున్న క్రమంలో తన తోటి వ్యక్తిని కాపాడడానికి ట్రాక్టర్పై వచ్చిన వ్యక్తిపై కూడాను దాడి చేసి మరి ఆ తలను పగలగొట్టి మరి ఈరోజు హతమార్చిందంటే ఎలుగుబంట్లు మానసిక స్థితి ఏమైనా బాగోలేదా అన్నటువంటి అనుమానాలు గారు తలెత్తున్నాయి. మునుపుట్లో ఎలుగుబంట్లు పక్క నుండి వెళ్ళిపోయినా కూడా తమను తాము కాపాడుకునే విధంగా రైతులు కూడా పక్క నుంచి వెళ్ళిపోయింది. ఏదైతే గడూరులో జరిగిన ఘటన మర్చిపోకముందే నెల రోజుల తర్వాత మళ్ళీ అనకాపల్లిలో నిన్న ఇద్దరు యువకులు ఎలుగుబంటి చేతిలో హతమార్చడం మాత్రం ఈరోజు ఆ గ్రామస్తులు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉద్దానం ప్రాంతంలో ప్రతి పల్లెలో కూడా జీడి పంటలే ప్రధాన ఆదాయంగా జీవిస్తుంటారు. ఈ సీజన్ వచ్చిందంటే ఆ జీడి పళ్ళు తింటూ ఈ ఎలుగుబంట్లు అన్నీ కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తాయి. సమీపంలోనే అక్కుపల్లి బీచ్ ఉంది. ఆ బీచ్ను కూడా వెళ్ళి అక్కడ కూడా సంచరిస్తుంది. ఇటీవల కాలంలో రహదారులపైకి వచ్చి ద్విచక్ర వాహనాలు అడ్డగించి వారిని కూడా వెంబడించి దాడి చేసే పరిణామాలు ఉన్నాయి. 108 వాహనాన్ని కూడా గంటల తరబడి రోడ్డు మీదకి వచ్చి వాటిని నిలువరిస్తున్నాయి. అంటే ఎంత సంఖ్యలో ఇవి పెరిగాయి. వాటిని ఇక్కడ నుండి జూకి తరలించాలని ఈ పరిసర ప్రాంతం గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు ఎన్నిసార్లు మొత్తుకున్నా వారు కనీసం చర్యలు చేపట్టకపోవడంతోనే ఈరోజు ఈ గ్రామానికి సంబంధించిన ఇద్దరు యువకులు చావుకు కారణం. ఇది కేవలం అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే. తమ గ్రామస్తుల్లో ఉన్న ఇద్దరు మేము కోల్పోయాం. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇంత జరిగినా కూడా అటవీ శాఖ అధికారులు వచ్చి కనీసం సూచన చేయలేదు. గతంలో జరిగినటువంటి ఘటన తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో సంచరించి ఎలుగుబంట్ల బారి నుండి ప్రజలు కాపాడుకోవాలి తప్ప ఎలుగుబంట్ల జోలికి వెళ్ళొద్దని సూచన చేశారు. తమ మనుగడ అంతా కూడా ఈ తోటలతో ముడిపడిన ఈ నేపథ్యంలో ఇంటి నుండి బయటికి వెళ్ళకపోతే పూట గడవని పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటి బారి నుండి తమను కాపాడుకోవాలనే సూచన చేయడం మాత్రం వీరిని ఆగ్రహం తెప్పిస్తుంది. ఆ ఎలుగుబంటుల సంఖ్య ఎన్నున్నాయి, వాటిని పట్టుకోవడంలో అటవీ శాఖ అధికారులు ఎందుకు తత్సారం వహిస్తున్నారు, వాటిని పట్టుకొని జూకు తరలించి ఇక్కడ మా ప్రాణాలను కాపాడాలని చెప్పి ప్రాధాయపడుతున్నా కూడా అటవీ శాఖ అధికారులు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఘటన కనుక పునరావృతం అయితే మాత్రం తమ ప్రాంతం వాసులు మనుగడకే ముప్పు ఉంటుంది. ఇప్పుడే నిన్న జరిగినటువంటి ఘటనతో ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. చీకటి పెడితే బయటికి వెళ్ళే పరిణామాలు ఎలాగో చాలా రోజుల నుండి మాకు లేకున్న పరిస్థితి. తెల్లవారు లెగిస్తే తోటల్లోకి వెళ్ళకపోతే తమ పశు ప్రఖ్యాతులను పరిరక్షించుకోలేం. తోటలో ఉన్న జీడి పిక్కలను తెచ్చి అమ్ముకుంటూ వాటిలో ఉన్న అదేవిధంగా అంతర్ పంటగా పండించినటువంటి ములగ తోటలు కావచ్చు, అవే వీటికి ప్రధాన ఆధారం. ఇక్కడ వరి సేద్యం చేసేటువంటి అనువైనటువంటి భూములు కావడంతో ఉద్యాన ప్రాంతం హార్టికల్చర్ అంటే ఉద్యానవనాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం వాసులకు ఎలుగుబంటుల రూపంలో పొంచి ఉన్నటువంటి ఈ ప్రమాదం నుండి వీరిని కాపాడాలంటే అటవీ శాఖ అధికారులు వాటిని తక్షణమే పట్టుకొని జూకు తరలించినట్టయితే తప్ప గ్రామాల్లో నివసించే పరిస్థితులు లేవు. తమ గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిణామాలు చోటు చేస్తున్న ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేకపోతే సంబంధిత అటవీ శాఖ అధికారులు స్పందించి తమ ప్రాణాలను కాపాడేందుకు చొరవ తీసుకుంటారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. అనకాపల్లి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.